హాయ్ అండి అందరికీ. నిన్న జంక్యాట్ గేమ్‌లో బర్నీ గారికైతే సంజన గారి వల్ల అన్యాయం అయితే జరిగింది. ఆవిడ సంచాలక్‌గా ఉండి కూడా ఇద్దరికీ సమన్యాయం చేయకుండా రీతు సైడే మాట్లాడుతుంది. ఎవరు ఎంత చెప్పినా వినట్లేదు. ఇది టికెట్ ఫినాలే గురించి గేమ్ కాబట్టి సమన్యాయం చేయాలి ఇద్దరికీ. ఇది కెప్టెన్సీ టాస్క్ లాగా కాదు కదా! ఏమోలే ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అవ్వచ్చు అనుకోవడానికి. సంజన గారు ఇలా చేయడం నాకైతే నచ్చలేదు. నాగార్జున సార్ వీకెండ్‌లో కన్ఫామ్‌గా ఈ వీడియో ఏసి సంజన గారినైతే కన్ఫామ్‌గా అడుగుతారని నేనైతే అనుకుంటున్నా. అక్కడ బర్నీ సార్ కూడా ఫస్ట్ ఫైర్ ఏం అవ్వలేదు. రీతు గెలిచింది అంటానే కంగ్రాట్స్ రీతు అనేసి హగ్ చేసుకుంటారు. అప్పుడు ఏం ఫైర్ అవ్వలేదు. కానీ మళ్ళీ ఎందుకు ఫైర్ అవ్వాల్సిందొచ్చింది అనేది మన ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం క్లియర్‌గా. అలాగే ఇమ్ము, కళ్యాణ్ ప్లాన్ చేసుకున్నారు కదా రీతుని ఓడించి మనిద్దరం లాస్ట్ వరకు వెళ్దాం అనేసి. మరి ఇమ్ము ఎందుకు ఓడిపోయాడనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. జంక్యాట్ గేమ్ గురించైతే తనూజ వచ్చేసి నాకు రీతు పెట్టింది ట్రయాంగిల్ కాదు, నాకు డౌట్ ఉంది అనేసి అంటది. అప్పుడు ఇంకా వెతికినప్పుడు ట్రయాంగిల్ అయితే దొరుకుతుంది. అంతలోపు బర్నీ సార్ మీరు వెళ్ళి మీది గేమ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, కంప్లీట్ చేయండి అనేసి తనూజ అంటది. అప్పుడు బర్నీ సార్ తన స్వేర్స్ అయితే ఇంకా 2 పెట్టలేదు. అవన్నీ వెతుక్కొని పెట్టేసి రింగ్ కోసం వెతికినప్పుడు రీతు మళ్ళీ ఎక్కడ రింగ్ వేస్తారో, నాది రాంగ్ అయితే కనుక తనే విన్ అవుతాడు అనేసి రింగ్ తీసుకొని షర్ట్ లోపల అయితే పెట్టుకుంటుంది. అక్కడ రింగ్ రీతు తీసుకుంది అని కూడా సంజన గారికి తెలుసు. కానీ ఆమె చెప్పకుండా అక్కడ ఉన్న రింగ్ తీసి మళ్ళీ ఇదే వేయండి బర్నీ గారు అనేసి ఇస్తుంది. అప్పుడు బిగ్ బాస్ అడుగుతారు ఎవరు విన్ ఈ గేమ్లో సంజన గారు అనేసి అడిగినప్పుడు సంజన గారు అంత కంప్లీట్ కరెక్ట్గా చేసినారు బర్నీ గారు అని బర్నీ గారి పేరు చెప్పకుండా ఇంకా రీతు అది ట్రయాంగిల్ తెచ్చి దాన్ని కరెక్ట్ చేయలేదు. బర్నీ సార్ అప్పటికే గేమ్ అయితే కంప్లీట్ చేశారు. అది చూసుకోకుండా ఇద్దరిది కంపేర్ చేసి ఎవరు కరెక్ట్ ఉన్నాయి, ఎవరు ఎక్కువ మిస్టేక్స్ ఉన్నాయి అనేసి కదా సంచాలక్ బిగ్ బాస్ చెప్పాలి. కానీ సంచాలక్ అదేం వినిపించుకోకుండా ఈ గేమ్లో వచ్చేసి రీతు విన్ అయ్యారు బిగ్ బాస్ అనేసి చెప్తుంది. ఇక్కడ కన్ఫామ్గా బర్నీ సార్కి అన్యాయం జరిగిందని నేనైతే ఒప్పుకుంటాను. కానీ బర్నీ సార్ ఫైర్‌లో ఇండైరెక్ట్‌గా కళ్యాణ్ వల్ల నాకు అన్యాయం జరిగింది ఆ గేమ్‌లో లైట్ ఆఫ్ చేసే గేమ్‌లో అనేసి అంటారు. ఆ గేమ్‌లో నిజంగా బర్నీ సార్‌కి అన్యాయం జరిగింటే నాగార్జున సార్ వీకెండ్‌లో వచ్చి ఆ వీడియో వేసి అందరి ముందర అడిగేవారు కదా సంచాలక్‌ని. ఎందుకు అడగలేదు మరి? జరగలేదనే కదా అడగలేదు. తనుజకు పర్సనల్‌గా లోపలికి పిలిచి వీడియో ఏసి మరీ చూపించారు. హౌస్‌మేట్స్‌తో ఎవరితో డిస్కషన్ చేయకూడదు దీని గురించి అనేసి తనుజకు చెప్తారు. ఆ రోజు డెమాండ్ పవన్ ఫస్ట్ నుంచే కాళ్ళతో స్టెప్స్ వేస్తూ ఉన్నప్పుడు సంజన గారు చెయ్యొద్దు అనేసి చెప్తుంది. ఆ స్టెప్ మూమెంట్ కావాలనే బిగ్ బాస్ అలా పోర్ట్రే చేశారు కళ్యాణ్ గురించి. కానీ అక్కడ బర్నీ సార్కి అయితే అన్యాయం జరగలేదు. ఇంకా ఫైనలిస్ట్ గేమ్ విషయానికి వచ్చేసరికి ఇంకా రీతు, కళ్యాణ్, ఇమ్ముకి అయితే ఒక గేమ్ అయితే పెట్టారు బిగ్ బాస్. ఆ గేమ్ ఏంటంటే అక్కడున్న బ్లాక్స్ తీసుకెళ్ళి ఒక పెద్ద టవర్ లాగా నిలబెట్టి హౌస్‌మేట్స్ వేసే బాల్స్ నుంచి బ్యాట్ సహాయంతో ఆ టవర్ని కాపాడుకోవాలి. ఎక్కువసేపు ఎవరిదైతే హైట్ ఉంటుందో బజర్ మోగేలోపు వాళ్ళు విన్ అయినట్టు అనేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. ఇక్కడ ఉన్న ముగ్గురులో హౌస్‌మేట్స్ ఎవరినైతే ఫైనలిస్ట్‌గా చూడకూడదు అనుకుంటున్నారో వాళ్ళ టవర్‌కి బాల్స్ వేసి కూల్చివేయాలనేసి అయితే చెప్తారు. ఇక్కడ ఇమ్ముకైతే సుమన్ గారు సపోర్ట్ చేస్తారు. కళ్యాణ్‌కి వచ్చేసి తనుజ, బర్నీ గారైతే సపోర్ట్ చేస్తారు. రీతుకి వచ్చేసి డెమాన్ పవన్ అయితే సపోర్ట్ చేస్తారు. సంచాలక్‌గా సంజన గారినైతే నియమించారు. ఇక్కడ బర్నీ గారు, తనుజ అండ్ సుమన్ గారైతే రీతునైతే టార్గెట్ చేస్తారు. డెమాన్ వచ్చేసి కళ్యాణ్‌కి అయితే బాల్స్ వేస్తాడు. డెమాన్ లైన్ దాటి రావడం వల్ల సంచాలక్ అయితే డెమాన్ని డిస్‌క్వాలిఫై చేస్తారు. అక్కడికి బజర్ అయితే వస్తుంది. రీతు, ఇమ్ము కంటే హైట్ ఎక్కువ కళ్యాణ్‌ది ఉండడం వల్ల ఈ రౌండ్‌కి అయితే కళ్యాణ్ విన్ అవుతాడు. కళ్యాణ్, ఇమ్ము లాస్ట్ ఎపిసోడ్‌లో అనుకున్నారు కదా రీతు ఈ గేమ్‌లో ఓడించి మనిద్దరం లాస్ట్ వరకు వెళ్ళి ఇద్దరిలో ఒకరం ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వాలి అనేసి ప్లాన్ అయితే వేశారు కదా. బిగ్ బాస్ దాన్ని రివర్స్ చేశారు. ట్విస్ట్ ఇచ్చారనమాట వాళ్ళిద్దరికి. సెకండ్ పొజిషన్‌లో ఉన్న ఇమ్ము, రీతుకి అయితే మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశారు బిగ్ బాస్. ఈ గేమ్‌లో ఇమ్ముకి వచ్చేసి బర్నీ, కళ్యాణ్ అయితే సపోర్ట్ చేస్తారు. రీతుకు డెమోన్ అండ్ తనుజ్ అయితే సపోర్ట్ చేస్తారు. ఈ గేమ్‌లో ఇమాన్యుల్ అయితే ఓడిపోతాడు. రీతు వచ్చేసి సెకండ్ పొజిషన్ అయితే వస్తుంది. కళ్యాణ్ వచ్చేసి ఫస్ట్ పొజిషన్. వీళ్ళిద్దరికి బిగ్ బాస్ ఇంకా లాస్ట్ గేమ్ అయితే పెడతారు. ఈ గేమ్ గెలిచిన వాళ్ళే ఫస్ట్ ఫైనలిస్ట్ అనేసి చెప్తారు. ఈ గేమ్ ఏంటంటే టెన్నెల్లో ఉన్న సాక్స్ అన్ని బయటికి విసిరేసి అందులో పాక్కుంటూ వెళ్ళి అక్కడ లాక్ ఓపెన్ చేసి లివింగ్ రూమ్లోకి వచ్చి అక్కడ ఉన్న ఉల్ తీసుకొని బ్లాక్స్ మీద పెట్టి దానిపైన నుంచి నడుచుకుంటూ వెళ్ళి
గార్డెన్ ఏరియాలోకి వచ్చి ఆ బాక్స్ ఓపెన్ చేస్తే తమ ఫోటో ఉన్న పజిల్ ఒకటి ఉంటుంది. అది పూర్తి చేసిన తర్వాత అందులో ఉన్న బాల్స్ ఒక్కొక్కటి తీసుకెళ్ళి అక్కడున్న స్లైడర్ పై బాల్ రోల్ చేస్తూ బాక్స్లో పడేలా వెయ్యాలి అనేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. ఈ గేమ్లో వచ్చేసరికి మనం అందరం అనుకున్నట్టే కళ్యాణ్ పడాల్ అయితే విన్నర్ అవుతారు. కామన్ మ్యాన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే అయ్యారు. కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.